విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి Yeah. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా విమర్శించారు. రేపు మరి కేసీఆర్ ని అవినీతి పైన ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. Hmm. అవి లా ప్రకారం తప్పకుండా అదే కదా, అరెస్ట్ అవుతామనే భయంతోనే ఈ గొడవలు సృష్టిస్తున్నారు. 3 నెలల నుంచే స్టార్ట్ చేసినారు వాళ్ళు, ఈ రోజే కాదు. ప్రభుత్వం 3 నెలల నుంచే స్టార్ట్ చేసిన మొదలు పెట్టినారు. అక్కడేమో డబ్బులు లేకుండా చేసిపోయినారు. మొత్తం అన్ని ప్రతి డిపార్ట్మెంట్ లో కార్పొరేషన్ పెట్టి లోన్ తీసుకొచ్చినారు. 7,17,000 కోట్లు, 7,17,000 కోట్ల అప్పు సంవత్సరం. ఇప్పుడు నెలకు 6,000 కోట్లు మిత్తి కడుతున్నామండి, ఇంట్రెస్ట్ కడుతున్నాము. ఎంత డబ్బు అని చెప్పండి మీరు, ఎవడబ్బా సొమ్మది? ఒక దిక్కు హాస్పిటల్ సరిగా లేవు, ఒక దిక్కేమో విద్యాలయాలకు సరిగా బిల్డింగ్ లేక, హాస్టల్లో సరిగా అయినా కూడా హాస్టల్లకు మెస్ ఛార్జెస్ పెంచినారు ఈ గవర్నమెంట్. అన్ని సక్రమంగా ఉన్నాయి, కానీ దానికి ప్రజలలో మంచిది వెళ్లకుండా, మంచి మెసేజ్ వెళ్లకుండా బ్లేమ్ చేసే కార్యక్రమం కేసీఆర్ తీసుకున్నాడు. సరే, ఫైనల్ గా రవీంద్ర నాయక్ యొక్క అంతిమ లక్ష్యం ఏంటిది? నెంబర్ 1, తెలంగాణను సెక్యూర్ చేసుకోవాలా, తెలంగాణను కాపాడుకోవాలా. ఈ కేసీఆర్ అనేటువంటి వాడిని మనం అలో చేయవద్దు. తర్వాత రేవంత్ రెడ్డిని ఫుల్ సపోర్ట్ చేయాలా. ఎస్, రేవంత్ రెడ్డి కెన్ డూ వండర్స్. నేను రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన రోజే చెప్పిన, నేను అప్పుడు బీజేపీలో ఉండే చెప్పిన, బీజేపీలో ఉండి నేను రేవంత్ రెడ్డిని చెప్పిన, ఇప్పుడు కరెక్ట్ కేసీఆర్ మొగడు వచ్చిండు, ఇతనే చేస్తానని నేను చెప్పిన, అదే నిజమైంది. సో అది కంటిన్యూ చేయాలా. రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను, రేవంత్ రెడ్డి గారు మీరు భయపడాల్సిన అవసరం లేదు, వీఆర్ ఆల్ విత్ యూ, యూ టేకప్ మిస్టర్ కేసీఆర్. ఇతని మిస్డీడ్స్ని బయట పెట్టాల్సిందే, చర్యలు తీసుకోవాలని కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ ఛానల్ ద్వారా కూడా, విక్రమ్ టీవీ ద్వారా కూడా నేను గట్టిగా రిక్వెస్ట్ చేసేది అంటే, తెలంగాణ ప్రజలారా దయచేసి కేసీఆర్ ఏడ జాగ్రత్త ఉండండి. కేసీఆర్ ఇంకా నాటకాలు వేస్తున్నాడు, ఈ నాటకాలని కనిపెట్టండి. ఈ కేసీఆర్ను అలో చేయవద్దు. కేసీఆర్కు మీరు మంచి బుద్ధి చెప్పినారు 2 సార్లు, ఇక ముందు కూడా మీరు బుద్ధి చెప్పాలా, రానివ్వద్దు. కేసీఆర్ వస్తే మళ్ళీ ఇదే చేస్తాడు, ఎవరిని కలిసేది లేదు. ఆయనది అయిపోయింది. ఇప్పుడు 2 సార్లు మీరు ఇచ్చినారు ఆయనకి అవకాశం, ఇప్పుడు అటువంటిది రానియకుండా చూడాలా. రేవంత్ రెడ్డి గారిని సంపూర్ణంగా ప్రజలు ఆయన నాయకత్వాన్ని సమర్థిస్తాలా. మేమంతా ఉన్నాము, రేవంత్ రెడ్డి మీద ఈగ కూడా వాళ్ళనీయకుండా మేము చూస్తాము. మా సమాజం మొన్న ఎలక్షన్లో కూడా మంచిగా సపోర్ట్ చేసింది, ఇక ముందు కూడా సపోర్ట్ అయితే ఇప్పుడు కేసీఆర్ లంబాడీలను కాంగ్రెస్ నుంచి దూరం చేయడానికి పన్నిన కుట్రనే దీన్ని భగ్నం చేస్తామని కూడా నేను తెలియజేస్తాను. ఓకే సార్, అనేక ఒడిదొడుకులు, రాజకీయ అవరోధాలు ఎదుర్కొన్నారు. మళ్ళీ మిమ్మల్ని చట్టసభల్లో ఎప్పుడు చూస్తాము? కాంగ్రెస్ పార్టీ ఏమైనా హామీ ఇచ్చిందా? ముఖ్యంగా ఒడిదుడుకులే అవి ఒడిదుడుకులు కావు, నిజంగా ఒడిదుడుకులే. నేను రీచ్ కావాల్సిన చోట రీచ్ కాలేకపోయినా కూడా ఈ ఒడిదుడుకుల వల్ల నాకు అనుభవం వచ్చింది. ఈ అనుభవాన్ని ఇప్పుడు ప్రాక్టికల్గా నేను బంజారాల చరిత్ర, చాలా గొప్ప చరిత్ర ఉన్నటువంటి సమాజం నాది. నా సమాజము సాక్రిఫైస్ చేసినటువంటి సమాజం. ఈరోజు వీళ్ళు కాబూల్ నుంచి కన్యాకుమారి వరకు ఆ రోజుల్లో ఎక్కడ ఏ వస్తువు అవసరమో, వస్తు సామాగ్రి అవసరమో, ఎక్కడ ధనధాన్యం అవసరమో, ఎక్కడ యుద్ధ సామాగ్రి అవసరమో అది సప్లై చేసినటువంటి సమాజం నాది. నా సమాజం నడిచిన బాట ఆ రోజుల్లో హైవేలు లేవు, ఆ రోజుల్లో రైల్వే లైన్లు లేవు, ఆ రోజుల్లో కీకారణ్యం నుంచి విద్యాసాత్పుర పర్వతాల నుంచి వీరు నడిచిన బాటలే ఈరోజు నేషనల్ హైవే, ఈరోజు రైల్వే లైన్స్. సో అటువంటి సమాజం సాక్రిఫైస్ చేసింది. మా భూములు బంజారా హిల్ మీద, అదే రకంగా ఈరోజు పార్లమెంట్ హౌసు, అదే రాష్ట్రపతి భవన్ ఉన్న ప్లేసు మా బంజారా, లక్కీషా బంజారాది. ఆయన అక్కడ నుంచి డిస్ప్లేస్మెంట్ చేసినప్పుడు 500 ఎకరాలు దానికి బదులుగా హర్యానాలో ఎక్కడో తీసుకువెళ్ళి ఇచ్చినాడు, అది పూర్తిగా ఇవ్వలే. ఇంకా మిగతా 200 ఎకరాలు అది తిరిగి తీసుకునేదాకా మా ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ నేను టేకప్ చేసిన. అదే రకంగా హాతీరామ్ బావాజీ తిరుపతిలో 500 ఎకరాలు అది గ్రాప్ చేసినారు. తిరుపతి వెంకటేశ్వర స్వామితో స్వయంగా పాచికలాడినటువంటి హాతీరామ్ మా బంజారా. ఆ హాతీరాంజీ మఠాన్ని కూడా కొల్లగొట్టినారు, ఆ భూముల్ని కూడా తినేసినారు, వజ్ర వైడూర్యాలు తీసుకువెళ్ళినారు. సో దాన్ని రెస్టోర్ చేస్తాము. 3వది బంజారా హిల్లో 300 ఎకరాలు ఈరోజు హెచ్ఏఎల్ కంపెనీ కింద ఉంది. దాన్ని వేరే వాళ్ళు గ్రాప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, హెచ్ఏఎల్ నడవడం లేదు. అది బంజారా హిల్లో
మన హతిరామ్ మన సేవాలాల్ మహారాజ్కి అప్పటి నవాబులు ఇచ్చినారు. అయితే ఎప్పుడైతే లక్కీషా బంజారా సేవాలాల్ ఈ హిల్ మీద క్యాంప్ చేసినారో అప్పటి నుంచే బంజారా హిల్. వాళ్ళు ఎప్పుడైతే ఈ హైదరాబాద్లో వచ్చినారో అక్కడ బంజారా దర్వాజా కూడా నిర్మించినారు గోల్కొండ కిలా దగ్గర. ఈరోజు రాసి ఉంది బంజారా దర్వాజా. సో అటువంటి చరిత్ర కలిగినటువంటి కమ్యూనిటీలో నేనున్నా. నా కమ్యూనిటీలో హాతీరామ్ బావాజీ, శివలాల్ మహారాజ్, విపి నాయక్ 3 సార్లు ముఖ్యమంత్రి, హరిత మహారాష్ట్ర క్రియేట్ చేసినాడు. అదే రకంగా డాక్టర్ ఠాణు నాయక్ తెలంగాణలో భూపోరాటానికి నాంది పలికి చేసినటువంటి వ్యక్తి. జాటో ఠాణు నాయక్ని కూడా మర్డర్ చేసినారు. జాటో ఫూలీబాయ్ రజాకారులు మన హిందూ మహిళల్ని వాళ్ళని చెరిచేసి వాళ్ళ యొక్క అంగాలు కోస్తుంటే మరి జాటో ఫూలీబాయ్ కొడవళ్ళు అందుకొని వాళ్ళ యొక్క అంగాలు కోసి వాళ్ళని పంపించినటువంటి వీర నారీమణి ఫూలీబాయ్ చరిత్ర కలిగినటువంటి సమాజం. కాబట్టి ఆ సమాజం గురించి నేను ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు రైట్ అబౌట్ మై కమ్యూనిటీ అండ్ ఆల్సో లాంగ్వేజ్ కూడా క్రియేట్ చేయబోతున్నా. ఈ లంబాడి లాంగ్వేజ్ అంతరించిపోతుంది, గోర్ భాష అంటారు. దీన్ని కూడా రోమన్ అక్షరాలలో భాష రాయడానికి నేను పిహెచ్డి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నా. ఇక రాజకీయంలో అంటారా, రాజకీయంలో పార్టీ ఏదైనా బాధ్యత ఇస్తే తప్పకుండా నేను చేస్తాను, నిర్వర్తిస్తా. పార్టీ ఏమైనా హామీ ఇచ్చిందా మీరు జాయిన్ అయ్యేటప్పుడు? నేను రేవంత్ రెడ్డి గారే నన్ను పార్టీలో జాయిన్ చేసుకున్నారు. వారు ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధం. ఏమి ఇవ్వకున్నా కూడా ఐఎమ్ హియర్ టు ఈ కాంగ్రెస్ని కాపాడేవాడిని. ఎందుకు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ బాగా బతికిచ్చింది. లంబాడీలు ఎక్కడ ఏ లంబాడా అనేది ఒక టైంలో, ఏ లంబాడిదానా అనేది. ఈరోజు అది లేదు. నాయక్ అమ్మ ఈ విధంగా పరిస్థితి వచ్చిందంటే ఇది కాంగ్రెస్ వల్ల ఈ జాతికి, నాట్ ఓన్లీ లంబాడీస్, ఈ వెనకబడినటువంటి పూర్ సెక్షన్స్కి కాంగ్రెస్ ఎప్పుడు వెంబడి ఉంది ఉంటుంది అనేది. ఇప్పుడు దాన్ని రాహుల్ గాంధీ గారు ఎవరు ఇస్తాం వాళ్ళకి ఇస్తామంటే నాకు నమ్మకం ఏర్పడింది. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు గరీబీ హటావ్ అని చెప్పేసి 20 సూత్రాల కార్యక్రమం ఇచ్చి బాండెడ్ లేబర్ ఎవాలైజ్ చేసింది, బ్యాంకులు నేషనలైజ్ చేసింది, ల్యాండ్ మరి పేదవాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం, ఇళ్ళు ఇవ్వడం. మరి ఈరోజు రాహుల్ గాంధీ ఎవరి వాట వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధమైనారు. కాబట్టి సోనియా గాంధీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేయాలా. కాంగ్రెస్ను కాపాడుకోవాలా, తెలంగాణ కాపాడుకోవాలా. ఫైనల్గా కేసీఆర్కి ఏమైనా హెచ్చరిక జారీ చేయాలనుకుంటున్నారా? కేసీఆర్కి ఇప్పుడు హెచ్చరిక అవసరం. నేను చాలా చెప్పినా కేసీఆర్ను నమ్మకూడదు. కేసీఆర్ నమ్మక ద్రోహి, కేసీఆర్ పేదవాళ్ళకి ద్రోహి. కేసీఆర్ ఎప్పుడు మంచి ఆలోచించాడు. అతను తన కుటుంబము, తన 100 బాగదులు వాళ్ళకే. అతను ఎవరికి ఏం చేయరు. కాబట్టి కేసీఆర్ను నమ్మవద్దు అని చెప్పి నేను తెలంగాణ ప్రజల్ని నేను మనవి చేస్తున్నా. సార్ థ్యాంక్ యూ సార్. అడగగానే మాకు వచ్చి మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి చాలా విషయాలు మాతో చెప్పినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా విక్రమ్ టీవీ తరఫున. థ్యాంక్ యూ, వెరీ కైండ్. గాడ్ బ్లెస్ యూ. భగవంతుడు మీకు ఆయురారోగ్యము, ధైర్యాన్ని ఇవ్వాలనేది నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ అన్న.